బాక్టి న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ఏపీ, తెలంగాణలో కౌంటింగ్ ప్రారంభమైంది. తెలంగాణలో ఈ నెల 22న కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోని ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పోలింగ్ జరిగింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 7 అభ్యర్థులు, పట్టభద్రుల స్థానానికి 17 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఏపీలో 1 టీచర్, 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఓట్ల లెక్కింపు పూర్తయితే సాయంత్రంలోపు ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, కౌంటింగ్ ఎలా జరుగుతోంది? టీచర్స్ నియోజకవర్గం ఫలితం ఎప్పుడు రానుంది? ప్రతిభ, ప్రస్తుతం మనం కరీంనగర్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు, అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని రౌండ్లలో దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ జరగబోతుంది, ఫలితాలు ఎప్పటిలోగా వచ్చే అవకాశాలు ఉన్నాయి? మనతో మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ గారు ఉన్నారు. వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి సార్, ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది, ఇది ఎప్పటిలోగా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది? ప్రస్తుతం ఏ స్థాయిలో ఓట్ల లెక్కింపు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది? కౌంటింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఈరోజు ఉదయం 8 గంటకి యాజ్ పర్ ప్లాన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్టేజ్ స్టార్ట్ అయ్యే ముందే యాక్చువల్లీ ఫస్ట్ స్టేజ్ ఇస్ ది ఓపెనింగ్ ఆఫ్ గోడౌన్స్, స్ట్రాంగ్ రూమ్స్ అని. సో స్ట్రాంగ్ రూమ్స్ అబ్జర్వర్ గారి అట్లాగే క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత ఆల్ క్యాండిడేట్స్ ఎగ్జామిన్ ది బ్యాలెట్ బాక్సెస్ ఫర్ సీల్స్ అండ్ ఆల్. సీల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి, సో దట్ దే ఆర్ ఆల్సో సాటిస్ఫైడ్ దట్ నో ట్యాంపరింగ్ హెస్ హ్యాపెన్. చేసిన తర్వాత నౌ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కౌంటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, వేర్ అన్ని బ్యాలెట్ బాక్సెస్కి వరుసగా మనం తీసుకువచ్చి ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసిన తర్వాత బ్యాలెట్ పేపర్ అకౌంట్ తోటి ఆ బ్యాలెట్ బాక్స్లో ఉన్న నంబర్ ఆఫ్ ఓట్స్ని టాలీ చేస్తున్నాం. సో ఇది మొత్తం అయిన తర్వాత అవర్ అండర్స్టాండింగ్ ఇస్ దట్ అప్రాక్సిమేట్లీ 3 నుంచి 4 మధ్యలో దిస్ ప్రాసెస్ షుడ్ కంప్లీట్ ఆఫ్ ది టాలీయింగ్ ఆఫ్ ది నంబర్స్. దాని తర్వాత మళ్ళీ కౌంటింగ్ మొదలవుతుంది, యాక్చువల్ కౌంటింగ్ క్యాండిడేట్ వారీగా. సో క్యాండిడేట్ వారీగా కౌంటింగ్ మొదలైన తర్వాత వీ హ్యావ్ ప్లాన్డ్ ఫర్ 1000 ఓట్స్ పర్ టేబుల్ పర్ రౌండ్. సో టీచర్స్ కాన్స్టిట్యువెన్సీలో దేర్ ఆర్ ఓన్లీ 19,000 సమ్ నంబర్ ఆఫ్ ఓట్స్ కాబట్టి ఒక 1.5 రౌండ్లో అది అయిపోతుంది. అది అయిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ జరుగుతుంది, because it's a single transferable vote and candidate minimum quota reach avali. However, for the graduate counting, there are 1,16,000 votes kabatti 8 complete rounds and 1 part round avsaram untadi. So 8 complete rounds chesukodaniki malla probably half an hour per round chappuna probably around 4 hours daniki malla padtadi. 4 hours tarvata we will again go to the transfer system. So we are expecting that the teachers counting should complete by late night today, late evening today. గ్రాడ్యుయేట్స్ కౌంటింగ్ విల్ ప్రాబ్లీ గో టు టుమారో మార్నింగ్. అంటే ఎన్ని రౌండ్లు, ఒక టేబుల్ ఎన్ని రౌండ్లకు సంబంధించి పూర్తవుతుంది? ఎన్ని టేబుల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్? సో బోత్ హాల్స్లో 14 టేబుల్స్ ఉన్నాయి యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది కమిషన్. టీచర్స్ దాంట్లో దేర్ విల్ బి 1 ఫుల్ రౌండ్ అండ్ 1 హాఫ్ రౌండ్. ఓన్లీ 6 or 7 టేబుల్స్ విల్ బి కౌంటెడ్ ఇన్ ది సెకండ్ రౌండ్. దాంతో పూర్తి అయిపోతుంది. దాని తర్వాత యాజ్ మెనీ రౌండ్స్ యాజ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది ట్రాన్స్ఫర్ ప్రాసెస్ టు కంప్లీట్ టు రీచ్ ద కోటా. నౌ దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ 10 votes ఫ్రమ్ ద కోటా. So then probably 1 round lo purti avachchu. Kani there is a difference of 2,000 votes from the quota, then we will need to have 7